2008 పోర్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్మికుడు 13 సంవత్సరాల నుంచి ఏ కార్మికుడు 8 సంవత్సరాలు తక్కువ ఎవరూ లేరు. మొత్తం 13 సంవత్సరాలు పనిచేసి పోర్టుకి ఉచితార్థంగా ఊడిగం చేసినట్టుందే గాని వాళ్ళు బలపడ్డారే గాని ఇక్కడ పోర్టు ఎంప్లాయీస్ అనే వాళ్ళకి కనీసం వేతనం అనేది లేదు. కనీసం వేతనం మొట్టమొదటి పాయింట్. నెక్స్ట్ వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే గ్రాడ్యుయేటీ అయితే అసలు ఎవరికి తెలియదు. చెప్పలా నీకు గ్రాడ్యుయేటీ అనేది వస్తుందిరా అని సేటు ఆధ్వర్యంలో మాకు ఇవన్నీ మాకు తెలియజెప్పారు. లీవ్స్ అనేది 2-4 ఇస్తారు రోజుకి, నెలకి. నెక్స్ట్ ఎస్ఎల్ లేవు, టిఎల్ లేవు, క్యాజువల్ లేవు. ఈ లీవ్లు అనేటివి మాకు తెలియదు. పండగ లేదు, పబ్బం లేదు. పోర్టుకి ఊడిగం చేశాం మేము ఇన్ని రోజులు. ఈ రోజు పోర్టు యాజమాన్యం వేరే ఒకరికి అమ్మేసుకొని వెళుతున్న క్రమంలో అయ్యా మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి అయ్యా అని మేము బతిలాడితే నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి గురిడి మాటలు చెప్పి 100 మంది చేత సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టించుకొని వాళ్ళకి చెక్కులు కూడా రెడీ చేశారు. ఇదిగో 40,000, 50,000, 30,000, 10,000, 4,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 3,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి కోసం ఇస్తారు? 13 సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేటీ ఎంత? 8.33%. చట్టం ప్రకారం ఇచ్చిన కనీసం ఒక్కరికి 13 ఏళ్ళ లెక్కన 10,000 లెక్కన వేసుకున్నా కూడా కనీసం 13,30,000 రూపాయలు గ్రాడ్యుయేటీ ఇవ్వాలి నువ్వు. లీవ్స్ కనీసం 60,000 చట్ట ప్రకారం 60 లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి. అవి ఎవరన్నా ఇచ్చారా? ఎవరికి ఇవ్వాలా? లీవ్స్ ఒక్కొక్కరికి మురిగిపోయినాయి. 100 కాదు 200 పైనే ఉంటాయి ఒక్కొక్కరికి లీవ్లు. ఎవరికి ఇవ్వరు, ఎవరికి చెప్పరు. కనీసం సెలవు అడిగినా కూడా నీ ఉద్యోగం తీయేస్తున్నావు అంటారు. ఉద్యోగాలు తీయాల్సినట్టువే ఉన్నాయి కానీ 400 మంది పొక్కులైన ఆపరేటర్లు, లోటస్ ఆపరేటర్స్ ఉంటే ఈ రోజు 150 మంది ఉన్నారు. ఈ పోర్టు కక్ష సాధింపుల వల్ల ఈ సంఖ్య పడిపోయిందని నేను గట్టిగా చెప్తున్నా. డ్రైవర్స్ 1000 మంది ఉంటే 1200 మంది ఉంటే ఈ రోజు 500 చిల్లర ఉన్నారు, 600 మంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? పోర్టు వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిర్వాసిత గ్రామాలకి సరైన ఉద్యోగం ఉందా? లేదు. వాళ్ళ భూములు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. ఈ రోజు కనీసం వాళ్ళకి చిమ్మేదానికి లేదంటే తుడిసేదానికి వాటికి పెట్టుకున్నారు కానీ అన్ని ఉన్నతమైన ఉద్యోగాల్లో ఎవరిని స్థానికుల్ని ఎక్కడా పెట్టినట్టు దాఖలాలే లేవు. ఈ రోజు వరకు ఇంతవరకు నష్టపోయింది చాలు. ఈ రోజు రావాల్సినట్టు మటుకు మాకు వెంటనే చెల్లించాలని పోర్టు యాజమాన్యం కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సిఐటి తరఫున జిందాబాద్ సిఐటి.